ఎన్టీఆర్ జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ ఇప్పుడు మనతో ఉన్నారు. ఇక్కడ వాళ్ళు ఎటువంటి వాతావరణంలో చదువుకుంటున్నారు, ఇక్కడ హాస్టల్లో వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు ఉంటున్నాయి, లేదంటే స్టడీస్ పరంగా వాళ్ళకి ఇక్కడ ఎటువంటి స్టడీస్ అంతూ ఉన్నాయి, ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏం చదువుతున్నావు, నీ పేరు ఏంటి అసలు? నా పేరు ఉమా పూజిత. నేను ఇక్కడ BA థర్డ్ ఇయర్ చదువుకోవడానికి వచ్చాను. ఇక్కడ డిగ్రీతో పాటు ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీస్ కోచింగ్ కూడా నేను తీసుకుంటున్నాను. ఎలా ఉంటుంది ఇక్కడ ఫ్యాకల్టీతో, మీకు ఎలా ఉంటుంది, టీచింగ్ ఎలా ఉంటుంది, స్టడీస్ ఎటువంటి వాతావరణంలో అంతూ ఉంటాయి? జనరల్గా కాలేజెస్ అనేటప్పటికి బాగా స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది అంటారు, చదువు నూరుతూ ఉంటారు. ఇక్కడ అలాంటి పరిస్థితులు ఉంటాయి, ఎలా ఉంటుంది ఇక్కడ క్యాంపస్ బయట క్యాంపస్తో పోలిస్తే చాలా అంటే చాలా బెస్ట్. అసలు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తుంది. ఇక్కడ ఉన్న ఈ ఎన్వైర్న్మెంట్, చెట్లు, అసలు వీటి వల్ల మాకు ఎక్కడ స్ట్రెస్ ఫీల్ అవ్వాలి అని అనిపించదు. అండ్ ఫ్యాకల్టీస్ దగ్గరికి వచ్చేసరికి దే ఆర్ లైక్ ఫ్రెండ్స్ టు అస్. ప్రతి చిన్న విషయాన్ని కూడా మేము ఎన్నిసార్లు క్వశ్చన్ చేసినా డౌట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఇంకా ప్రతి ఒక్క ఫ్యాకల్టీ అనేది దేవర్ ఎక్స్పర్ట్ ఇన్ వన్ ఆర్ ది అదర్ ఫీల్డ్. ఇంకా ఫ్యాకల్టీ అందరు కూడా UPSC ఇంకా వేరియస్ గ్రూప్ సర్వీస్ ఎగ్జామ్స్కి అటెంప్ట్స్ ఇచ్చిన వాళ్ళు మాకు ఫ్యాకల్టీస్గా రావడం వల్ల మాకు ఎక్కువ ట్రైనింగ్ అందుతుంది. ఇంకా వాళ్ళ ఎక్స్పీరియన్స్ మాకు షేర్ చేసుకోవడం వల్ల ఇంకా ఎక్కువ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుంటున్నాము. ఇక్కడ జనరల్గా మామూలు బయట చూసుకుంటే ఇంటర్ డిగ్రీలోకి వచ్చేటప్పటికి ఒకటే గ్రూప్ ఆఫ్ స్టడీస్ ఇవే ఉంటాయి. అవి ఉన్నదాన్నే మొత్తం నూరిపోస్తూ ఉంటారు. సేమ్ ఇక్కడ అలాగే ఉంటుందా, లేకపోతే ఎలా ఉంటుంది ఇక్కడ? ఇక్కడ స్టడీసే కాదు, స్టడీస్తో పాటు ఇంకా వేరే అదర్ కోకరిక్యులర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. ఇంకా స్టడీస్ని కూడా మాకు కొంచెం ఫీల్డ్ వర్క్ లాగా నేర్పిస్తూ ఉంటారు. ఐ మీన్ టు సే లైక్ బయటికి తీసుకెళ్ళి చూపించడం, అలా చేయడం వల్ల మాకు స్టడీస్ అనేది పెద్ద స్ట్రెస్గా అనేది అనిపించదు.